హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది గ్రీన్ రోటీ అండి. ఇది చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన గోధుమ పిండి, 2 పచ్చిమిరపకాయలు, 1 బంగాళదుంప, ఉల్లిపాయ, కొత్తిమీర, మెంతాకు, వీటిని అన్నీ రెడీ చేసుకోవాలి. చేసుకుని ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకుని ముందుగా మనం రెడీ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, చిన్న ముక్కలని వాటిని ఉడకబెట్టాలి. ఉప్పు వేసి ఉడకబెట్టిన తర్వాత దాంట్లోనే మెంతి కూర కూడా వేసి ఉడకబెట్టాలి. ఈ ఉడికిన వాటిని ఈ గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా ఉప్పు, ఈ ఉడకబెట్టినవి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని దీనిలో వాటరు అది తీసేయగలము. వాటర్తో కలిపి పోసుకోవచ్చు. కావాలంటే కొద్దిగా వాటర్ కలిపి యాడ్ చేసుకుని మొత్తం పిండిని ముద్దలా చేసి చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వాటిని ఒత్తుకొని పెనం మీద 2 వైపులా కాల్చుకోవాలి. దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదమ్మా, చాలా బాగుంటాయి టేస్ట్. ఇది తొందరగా అయిపోతాయి. ఎందుకంటే ఎదురుగా ఆకుకూరలు చేసినప్పుడు కొద్దిగా మిగులుతుంటాయి కదా, ఆకుకూరలు వేస్ట్ అవ్వకుండా ఒక ఉల్లిపాయ ఇచ్చేసింది గ్రీన్ రోటీ. దీని కాంబినేషను రైతా, టమాటా పెరుగు పచ్చడి, ఏదైనా ఆనియన్ పెరుగు పచ్చడి చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా ఉందో కామెంట్ చెప్పండి. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి బలవర్ధన ఆహారం. మెంతి ఆకు లేదు, పాలకూర వేసుకోవచ్చు, తోటకూర కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి.